వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చూడబోయే వీడియో గోధుమ పిండితో ఈజీగా స్నాక్స్ రెసిపీ చూద్దాము. క్రిస్పీగా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. సింపుల్ రెసిపీ, రండి ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు గోధుమ పిండి చూడండి, పెద్ద కప్పు ఒకటి, హాఫ్ కప్పు శనగపిండి, జీలకర్ర, ఇంగువ, సాల్ట్, పసుపు పొడి, కారం. అంతే ఫ్రెండ్స్, దీనికి కావాల్సిన పదార్థాలు. సింపుల్గా మనము పిండి కలుపుకొని స్నాక్స్ ప్రిపరేషన్ చేసుకోవడమే. రండి, గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి బౌల్లో. శనగపిండి హాఫ్ కప్పు, మిర్చి పౌడర్ కావాల్సినంత, ఇంగువ, జీలకర్ర, సాల్టు, పసుపు పొడి. అంతే ఫ్రెండ్స్, బాగా కలుపుకోవాలి. పిండిలో కలిసేటట్టు కలుపుకోవాలి. కారం, ఉప్పు అంతా పిండిలో కలిసేటట్టు మనము బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మనము కొద్దిగా పిండి ఎత్తుకొని ఉండాము. ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసి కలుపుకుందాం పిండిలో. పిండి మొత్తానికి కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ కొద్దిగా యాడ్ చేసి కలుపుకుందాము. పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, గట్టిగా బాగా కలుపుకుందాము. వాటర్ యాడ్ చేసి కలుపుకున్న పిండిని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇలా బాగా చూడండి, సాఫ్ట్గా అయిపోతుంది బాగా. ఇప్పుడు చిన్న రుద్దుకునేదానికి మనము బాల్స్ లాగా చేసుకుందాం అన్నిటినీ. చూడండి, ఇలా చేసి పెట్టుకున్నాను నేను. ఇలా పూరి కట్ట మీద మనము రుద్దుకుందాము. ఇలా చపాతీలాగా రుద్దుకోవాలి. సన్నగా ఉంటేనే ఫ్రెండ్స్, పల్చగా ఉంటే మనకు క్రిస్పీగా వస్తుంది. మనకి ఏ షేప్లో కావాలో అలా కట్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా వస్తుంది బాగా. స్నాక్స్ తినేదానికి టేస్ట్గా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. సింపుల్ రెసిపీ. మనం చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాము. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, బాగా ఆయిల్ హీట్ అయిపోయింది. నేను ఫస్ట్ వేసింది బాగా ఆయిల్ హీట్ అయిపోయింది. తొందరగా బ్లాక్గా మనము బ్రౌన్గా అయిపోతుంది, లోపల ఉడకవు అన్నమాట. చూడండి ఫ్రెండ్స్ మీరే, అందుకే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇంకా తినాలనిపిస్తుంది ఈ స్నాక్స్. మనము మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి, అప్పుడే టేస్ట్గా వస్తుందన్నమాట. చూడండి, ఫస్ట్ది ఇలా బాగా కలర్ చేంజ్ అయిపోయింది ఫ్రెండ్స్. అన్ని పిండిని ఇలా మనకు ఏ షేప్లో కావాలో ఆ షేప్లో కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చూడండి, క్రిస్పీగా ఈజీగా గోధుమ పిండితో స్నాక్స్ రెడీ అయిపోయింది. అంతే, చూడండి. అంతే, రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.